మన పొరుగు రాజ్యం, పొరుగు దేశం, సరిహద్దు దేశం నేపాల్లో అరాచకం చోటు చేసుకుంది. 29 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని నేపాల్ ప్రభుత్వం రద్దు చేయడంతో అక్కడ యువతంతా తిరుగుబాటు ప్రకటించింది. పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది. సోషల్ మీడియాలో వైరల్గా మారి ప్రభుత్వం గడిచిన 20 సంవత్సరాలుగా నేపాల్లో అవినీతి పెరిగిపోయింది, అవినీతి మీద మా ఉద్యమం, సోషల్ మీడియాను మీరు రద్దు చేసినారు అనే దాని మీద మా ఉద్యమం కాదు అంటూ వేలాది మంది పార్లమెంటుని ముట్టడించే ప్రయత్నం చేశారు. వాళ్ళని అదుపు చేసేందుకు ముందుగా పోలీసులు వాటర్ క్యానన్ ప్రయోగించారు, జల పిరంగులు ప్రయోగించారు, బాష్ప వాయువు ప్రయోగించారు. అయినా కూడా ఉద్యమకారులు ఇంకా గేట్లెక్కి దూకి కొంతమంది ఆ డెడ్ లైన్ కూడా దాటిపోయారు. ఇంకా తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 250 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. నేపాల్లో అవినీతి పరాకాష్ఠకు చేరింది అనేది వాస్తవం. నేపాల్లో రాజకీయ నాయకుల బిడ్డలు వారి లగ్జరీ లైఫ్కు సంబంధించిన ఫొటోస్, వార్తలు, వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో ప్రజలేమో పేదరికంలో నానా బాధలు పడుతూ ఉంటే, కనీస సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే రాజకీయ నాయకులు ఈ విధంగా వేల కోట్ల రూపాయలు దోచుకుంటారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇక ప్రభుత్వం మీద ఇలా తీవ్రమైన చర్చ మొదలు కావడంతో వీరందరినీ అణిచివేసేందుకు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాములు, టిక్టాక్లు అన్నీ రద్దు చేసింది నేపాల్ ప్రభుత్వం. దీంతో జనమంతా తిరగబడ్డారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుగుబాటు మరింత విస్తరించే అవకాశం ఉండడంతో రాత్రి నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. మరి దీంతో అక్కడ ఉద్యమకారులు శాంతిస్తారా, వారి ఉద్యమాన్ని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే నేపాల్ రాజధాని కాఠ్మండులో కర్ఫ్యూ కొనసాగుతూ ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఆ కర్ఫ్యూను సడలించిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా? సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మొబైల్ ఫోన్స్కి అతుక్కుపోతారా అనేది క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.